ఏనాటికైనా విప్లవం సూర్యోదయంలాగా ఉదయిస్తుందని చెప్తున్నటువంటి మాటలు పడికట్టు పదాలుగా మిగిలిపోతాయా, లేకపోతే పేదల బతుకుల్లో వెలుగులు నింపుతాయా అనేటువంటిదే $1 మిలియన్ ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కునేందుకు మావోయిస్టు ఉద్యమం ఉందా, ఉంటుందా, ఇక అంతమైపోయినట్లనా అనేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నకు కూడా సమాధానం వెతుక్కుందాం. లెట్స్ ఇన్వైట్ ఎక్స్ మావోయిస్ట్ సిసి కమిటీ మెంబర్ అలాగే టీపీసీసీ స్పోక్స్ పర్సన్ గాజర్ల అశోక్ అలియాస్ ఐతు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. అశోక్ గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. అశోక్ అన్న, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీతో మాట్లాడటము, మిమ్మల్ని మాట్లాడించటము చాలా దుఃఖ ఋతువు లాంటి సమయం, కానీ మాట్లాడక తప్పని పరిస్థితి. మీ కుటుంబం అంతా మావోయిస్టు ఉద్యమానికి అంకితమైంది, మావోయిస్టు ఉద్యమం కోసమే జీవితం మొత్తం అంతా త్యాగం చేసింది. మీ పెద్దన్న సారయ్య అలియాస్ ఆజాద్ మావోయిస్ట్ పార్టీకి మాజీ టెక్ చీఫ్గా ఉన్నారు. మీరు 20 ఏళ్ల పాటు ఉద్యమంలో అత్యంత క్రియాశీలకమైనటువంటి పొజిషన్లో పనిచేసి ఇప్పుడు లొంగిపోయి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. గాజర్ల రవి అలియాస్ ఉదయ్ డెడ్ బాడీ ఏ స్థాయిలో ఇంటికి వచ్చిందో మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏం సాధించారు అని మిమ్మల్ని నిలదీస్తే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సమాజంలో ఎక్కడైనా సరే ప్రపంచం మీద ఒక కొవ్వొత్తిని మనం వెలిగిస్తాం. ఆ కొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూ మనకు వెలుగునిస్తుంది. కాసేపు అయిన తర్వాత కొవ్వొత్తి కరిగిపోతుంది. కరిగిపోయిన కొవ్వొత్తిని నువ్వు కరిగిపోయావు కదా, ఇక నువ్వు మిగిలి లేవు కదా, నువ్వేం సాధించావు అని అడిగితే ఎలాంటి ప్రశ్న అవుతుందో నా దృష్టిలో, సమాజం బాగుపడాలని, ఒక సమసమాజం ఏర్పడాలని, అంతరాలు లేని సమాజం ఏర్పడాలని తమను తాము కొవ్వొత్తిలా వెలిగించుకొని, తమను తాము కొవ్వొత్తిలా కరిగించుకొని నిస్వార్థంగా ప్రజాసేవ కోసము తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి విప్లవకారులు ఈ సమాజానికి వాళ్ళు బతికున్నంత కాలం అత్యంత నిస్వార్థంగా వెలుగును పంచారని చెప్తాను నేను. కాబట్టి వాళ్ళు వెలుగునివ్వడం వల్ల మాత్రమే మనకి ఇవాళ చెప్పబడేదానికంటే చేతల్లో జరగనటువంటి రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాస్తో కూస్తో ఇవాళ మన సామాన్యుల చేతులకు వచ్చి అమలయ్యే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు కొవ్వొత్తులా కరుగుతూ ఇచ్చిన వెలుగే దీనికి కారణం. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే, కొవ్వొత్తి తాను కరుగుతూ తన కుటుంబానికో తన రూముకో లేకపోతే తన పక్కనున్న వాళ్ళకు వెలుగునిస్తుంది అని అంటే, అది తనను తాను కరిగించుకునేటప్పుడు నేను వెలుగునిస్తూ నేను నలుగురికి దారి చూపెట్టగలుగుతాను ఎట్లయితే ఆలోచిస్తుందో, మా త్యాగాలు కూడా అలా అనేటువంటి ఒక నమ్మకము, విశ్వాసము మాకున్నది. కాబట్టి మేము మా త్యాగాలు వృధాయిని అని మేము అనుకోవడం లేదు. ఎన్కౌంటర్లో చనిపోయాడు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ పోలీసులు అలాగే పోలీసు ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాట గాజర్ల రవి గారి గురించి కాదు, పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారు అనేటువంటిది మావోయిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి స్టేట్మెంట్. ఈ రెండు ఏది నిజమో ఏది అబద్ధమో భవిష్యత్ తేలుస్తుంది. కానీ గాజర్ల రవణ డెడ్ బాడీని చూసినప్పుడు మొహమంతా ఉబ్బిపోయి ఉంది, డీకంపోజ్ అయి ఉంది, కాలిన గాయాలు, కాల్చిన గాయాలు, తీవ్ర చిత్రహింసలు పెట్టినటువంటి తాలూకు గుర్తులు డెడ్ బాడీ మీద ఉన్నాయని చెప్పి ప్రత్యక్ష సాక్షులు మొత్తం అంతా కూడా చెప్తున్నారు. ఇంత జరిగాక, ఇంత చూశాక, అత్యంత దీనమైన స్థితిలో మీ సోదరుడి మృతదేహాన్ని చూసిన తర్వాత కూడా మీకు విప్లవోద్యమం పైన, విప్లవ నిర్మాణం పైన నమ్మకం వస్తున్నటువంటి ఆ మాటలను చూస్తే నమ్మాలా, లేకపోతే ఆత్మరక్షణ అనుకోవాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే విప్లవోద్యమము అది ఏ రూపంలో కొనసాగుతున్నది అనే అంశానికి నేను తాత్కాలికంగా తర్వాత జవాబు చెప్తా. ఎందుకంటే అసలు ప్రశ్న అనేది లేకుండా ఈ సమాజ అభివృద్ధి లేదు. తనని తాను ప్రశ్నించుకోవడము, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ప్రశ్నించడము, లేదా తన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రశ్నించడం అనేది మానవుడు మొదలుపెట్టకపోతే మానవ అభివృద్ధి క్రమమే లేదు. అదొకటైతే ఈ ప్రశ్నించే క్రమంలో
ఎందుకు ఈ తేడాలు ఉన్నాయి అనేది గమనించిన వాళ్ళు ఈ తేడాలు మరి ఏం చేస్తే రూపు మాపబడతాయి లేదా సమానత ఏర్పడుతుంది అనేటువంటి జ్ఞానోదయం కూడా పొందుతారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఉదాహరణకు మన భారతదేశంలో 75 సంవత్సరాలు ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి అంబేద్కర్ మహనీయుడు ఈ దేశం ఎట్లా కొనసాగితే ఈ దేశం సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విశేషమైన కృషి ద్వారా ఆయన అనేక దేశాల రాజ్యాంగాల్ని ఆయా దేశాల రాజకీయ పరిస్థితులని సామాజిక పరిస్థితులని చాలా లోతుగా అధ్యయనం చేసి అహరహరం అంటే కేవలము ఆయన రాజ్యాంగ రూపకర్తగా ఆనాటి ప్రభుత్వం నియమించింది అనేటువంటి తాత్కాలికమైన బాధ్యతతో కాకుండా తను నిమ్న వర్గాల నుంచి కష్టాల నుంచి వెళ్ళి కన్నీళ్ళ నుంచి ఎదుగుతూ సమాజం గురించి ఆలోచించేటువంటి ఒక మేధావిగా ఎదిగింది కాబట్టి తన వర్గాలని తాను పూర్తిగా సొంతం చేసుకొని ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఈ దేశానికి రూపొందించాడు. అయితే ఈ అద్భుతమైన రాజ్యాంగం రూపొందించిన తర్వాత ఈ అద్భుతమైన రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు పాలకులు. కానీ పాలకులు ఈ రాజ్యాంగ అమలుకు చిత్తశుద్ధితో నిజాయితీతో పూనుకోకపోతే అదొక పుస్తకంగా మాత్రమే మిగులుతుంది. అదొక పుస్తకంగా మాత్రమే అంటే ఇది నేనంటున్నది కదా, అంబేద్కర్ గారు కూడా ఈ మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా ఆయన ఒక దశలో నిరాశపడుతూ ఆవేదన చెందుతూ ఒకవేళ కనుక ఇది అమలు కాని పరిస్థితి వచ్చినప్పుడు దీనివల్ల ఉపయోగం లేని పరిస్థితిగా మారినప్పుడు ప్రజలు దీన్ని కూడా తగలబెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుందేమో అన్నంత బాధను వ్యక్తం అంటే అందులో ఆయన ఆవేదన అంతా ఉంది. అంటే అప్పటికే ఆయన చూసిన పరిస్థితుల్ని ఆయన గమనించిన పరిస్థితులతోని ఆయన మదన పడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆ మహనీయుడు మనం ఇంత కష్టపడి ఈ దేశానికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఇన్ని బలిదానాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాము, ఇంత కష్టపడి అనేక దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి ఆయా పరిస్థితులను అధ్యయనం చేసి ఈ దేశ నిర్దిష్ట పరిస్థితులకు సరిపడే రాజ్యాంగాన్ని రూపొందించినాము. కానీ మనం రూపొందించిన ఈ రాజ్యాంగము ఈ దేశ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా లేకపోతే లేదా అది అట్లా పని చేయకపోతే మన శ్రమంతా వృధా అవుతున్నది కదా అనే ఒక ఆవేదన ఒక బాధ నుంచి బహుశా ఆయన అలా కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ రాజ్యాంగము ఎన్ని అంశాలనైతే ఈ దేశంలో అంటే స్పృశించి ఒక మనకు ఒక వెలుగు దీపికగా వేగుచుక్కగా ఈ దేశంలో రూపొందించబడ్డదో, కానీ దాన్ని అమలు చేయాల్సినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కర్కు ఉన్నంత చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా దాన్ని పుస్తకంగానే ఉంచడానికి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు అనుకున్న విధానాలను అమలు చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఒక 20 ఏళ్ళు గడిచి ఒక 30 ఏళ్ళు గడిచి ఒక 40 ఏళ్ళు గడుస్తున్న క్రమంలో ఈ దేశంలో ఎప్పుడైతే యువతరము ఈ రాజ్యాంగ ఫలాల గురించి లేదా రాజ్యాంగం అందించినటువంటి ఫలితాలు అనుకున్న స్థాయిలో ఈ దేశంలో అమలు కాకపోవడం గురించి ఆలోచిస్తున్నటువంటి తరానికి మనకు ఈ స్వాతంత్రము ఒక మేడి పండులాగానే కనిపిస్తున్నది. కేవలము అధికార మార్పిడి జరిగినట్టుగానే అనిపిస్తున్నది తప్ప నిజమైన స్వాతంత్రం అధికార మార్పిడి అంటే ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకుల మధ్య అధికార మార్పిడి జరిగినట్టే కనిపిస్తున్నది. కానీ ప్రజలకు అధికారం మార్పిడి జరిగినట్టుగా ప్రజలకు స్వేచ్ఛాస్వాతంత్రం లభించినట్టుగా కనిపిస్తలేదు. అట్లాగే రాజ్యాంగం ఇంత గొప్పగా రచించినప్పటికీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే చిత్తశుద్ధి లేని పాలకులు ఈ దేశంలో కొనసాగుతున్నప్పుడు ఇంకా ఈ దేశపు స్వాతంత్రం ఒక మేడిపండు, ఈ దేశంలో కనబడే ప్రజాస్వామ్యం కూడా చెప్పబడుతున్న ప్రజాస్వామ్యం కూడా ప్రజలకు సంబంధించినది కాదు అని అనుకున్నటువంటి వాళ్ళంతా దీనికంటే ఇంకా ఉన్నతమైనది ఏదో మనం సాధించాల్సిన అవసరం ఉంది, అది సాధిస్తే తప్ప ఈ దేశంలో మనం సమానత తీసుకురాలేము. దట్స్ మై క్వశ్చన్. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యంలో భాగమైనటువంటి వాళ్ళు భారత రాజ్యాంగం గురించి మాట్లాడితే వినటానికి బాగుంటుంది, భారత రాజ్యాంగం గురించి విశ్లేషిస్తే వినటానికి బాగుంటుంది. అసలు ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాజ్యాంగ విలువలు కాదు అంటూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారి ఆయుధాలు పట్టుకొని అడవుల్లో పోరు చేసినటువంటి మావోయిస్టులకి, ఇప్పుడు మీరు మాజీ కావచ్చు, ఇప్పటికీ ఉద్యమంలో ఉండేటువంటి వాళ్ళకి భారత రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉందా లేదనేటువంటిది ప్రశ్న. డెఫినెట్గా ఉన్నది. ఎందుకు ఉన్నది అని అంటే రాజ్యాంగ రూపకల్పన అనేది బహుశా రాజ్యాంగం ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది పరిపాలకులు ఆశించి వాళ్ళకు నచ్చిన విధంగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని వాళ్ళు కోరుకొని ఉండొచ్చు. కానీ రాజ్యాంగ రూపకల్పనలో అత్యంత ప్రధాన బాధ్యత వహించినటువంటి అంబేద్కర్ లాంటి పీడిత జనాల కోసము ఎప్పుడైతే జీవితాన్ని పూర్తిగా అర్పణం చేసి పనిచేసిన వాళ్ళు ఉన్నారో
వాళ్ళు సామాజిక బాధ్యతను కలిగి ఉన్నారు కాబట్టి సామాజిక అంశాలన్నీ కూడా రాజ్యాంగంలో రావాలని ప్రయత్నం చేశారు. కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకల్పన చేయడానికి ఎంతైతే శ్రమ చేసినారో దాన్ని అమలు చేయించడానికి అలాంటి అంటే నిస్వార్థపూరితంగా సామాజిక దృక్పథం కలిగినటువంటి నాయకత్వం ఆనాటి నుంచి ఈ దేశ పాలకులలో లేకుండా పోయినరు. కాబట్టి ఆ రాజ్యాంగం ఇక పుస్తకంగానే మిగులుతుంది. పుస్తకంగా మిగలకుండా ఉండాలి, అందులో ఉన్న రాజ్యాంగ ఫలాలు ప్రజలకు దక్కాలి అని అంటే ఆ రాజ్యాంగపు విలువల అమలు కోసం కూడా తిరిగి మళ్ళీ ఈ దేశ ప్రజలు పోరాటాన్ని ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితులే తలెత్తినాయి. పోరాటాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితులు తలెత్తినాయి. ఆ పోరాటాన్ని ఎంచుకోవాలనేటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు రాజ్యాంగం అనేది కేవలం పేరుకు మాత్రమే ఈ ప్రభుత్వం రూపొందించింది. వాటిని అమలు చేసే చిత్తశుద్ధి కానీ వాటికి ఉద్దేశం కానీ లేనప్పుడు ఇప్పుడు ఆ రాజ్యాంగం కేవలం వాళ్ళ రక్షణకు మాత్రమే పనికొచ్చే విధంగా ఒక పనిముట్టుగా వాళ్ళు వాడుకుంటున్నప్పుడు మనము దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక సమాజం సాధించాలంటే ఈ పాలక వర్గాన్ని కూల్చాలనేది ఆ రోజు విప్లవకారులు విప్లవ ఉద్యమాన్ని నిర్మించేటప్పుడు వాళ్ళు భావించారు. ఈ స్వాతంత్రము ఒక మేడి పండులాగా ఉంది, ఈ రాజ్యాంగం వాళ్ళకు ఒక అణిచివేత పనిముట్టుగా మాత్రమే వాడుకుంటున్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం అంటే లోతైన విభిన్నమైన అంశాలన్నింటినీ అమలు చేసే చిత్తశుద్ధి పాలకులకు లేదు. కాబట్టి అలాంటప్పుడు రాజ్యాంగం ఎంత గొప్పదైనా అది పుస్తకంలో రూపంలో మాత్రమే ఉంచాలనుకునేటువంటి పాలకులకు, చిత్తశుద్ధి లేని పాలకులకు రాజ్యాంగం వల్ల మన ప్రజలకు మేలు జరిగేది ఏమీ లేదు. కాబట్టి ఇంతకంటే ఉన్నతమైనటువంటి సమాజం ఏర్పడాలంటే ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పబడుతున్నది సరిపోదు. అది ప్రజాస్వామ్యం ప్రజలకు రాలేదు. కొద్దిమంది పాలకులకు లేదా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది పెద్ద అంటే ఎవరైతే ఆర్థికంగా లాభం చెంది ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి వర్గాలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వచ్చిందనేటువంటి భావనతో అప్పటి విప్లవకారులు ఉన్నారు. కాబట్టి దీనికి భిన్నమైన పోరాటం చేసి ఈ దేశంలో నూతన ప్రజాస్వామ్యం ఏర్పడాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు బలంగా భావించారు. మేము విప్లవకారులం, ఆదివాసీలకు అండగా ఉంటాం, అణచివేతకు వ్యతిరేకంగా గర్జిస్తాం, ప్రజాపోరులో భాగమయ్యి అమరలబోతాం, ఏదో ఒక రోజు పుష్పిస్తాం, ఉదయిస్తాం అని చెప్పి విప్లవకారులు అంటే మీరు చెప్తున్నారు. నో, వీళ్ళు దేశానికి అసలు సిసలైనటువంటి సమస్యలు సృష్టించేటువంటి వాళ్ళు, అంతర్గత ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని చెప్పి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. బీజేపీ ఇప్పుడు ఆపరేషన్ కగార్తో చేస్తోంది కూడా అదే. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ అశోక్ గారు, మీరే దేశభక్తులా, మీరు విప్లవకారులా, లేకపోతే ప్రభుత్వాలు చెప్తున్నట్లు మీరే అసలు సిసలైన అంతర్గత ఉగ్రవాదులా? హూ ఆర్ యూ? అంటే మావోయిస్టులు కానీ లేదా ఇతర కమ్యూనిస్టు సంస్థలు కానీ విప్లవ పార్టీలు అని చెప్పబడేటువంటి అనేక రకాల సంస్థలు కానీ ఈ దేశంలో కొనసాగినాయి కానీ కొనసాగుతున్నాయి కానీ ఇప్పుడు నష్టపోయినాయి కానీ ఇంకా నష్టపోతున్నాయి కానీ వీటన్నిటి ఉద్దేశం ఏంటిది? వాళ్ళ ఎజెండా ఒకటే. ఈ దేశము నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఈ దేశము కొనారిల్లుతున్నది. ఈ దేశము ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక అసమానతతో హెచ్చు తగ్గులతో కూడినటువంటి అసమానతతో ఈ దేశం కొనసాగుతున్నది. ఈ దేశంలో ప్రభుత్వాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తలేవు. వెనుకబడ్డ వాళ్ళు వెనుకబడ్డట్టుగానే ఉంటున్నారు. కొన్ని ప్రాంతాలు తాత్కాలికంగా వాళ్ళకు అవసరమైన ప్రాంతాలు అంటే పక్షపాత ధోరణితోనే ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసుకునేటువంటి విధానాలు ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. కాబట్టి అంటే గాంధీ గారు చెప్పిందైనా, అంబేద్కర్ గారు చెప్పిందైనా, స్వతంత్ర ఉద్యమ పోరాటంలో నినదించిన అంశాలైనా ఈ దేశంలో ఏదైతే పేదరికం రూపుమాపాలి, ఆర్థిక అసమానతలను రూపుమాపాలి, రాజకీయ సమానత్వాన్ని సాధించాలి, కులపరమైన, మతపరమైన, భాషాపరమైన, తర్వాత జాతులపరమైన వివక్షతలు రూపుమాపాలి, అంటరానితనాన్ని రూపుమాపాలని ఒక నినాదంలో చెప్పినట్టుగా ఈ వివక్షతలని రూపుమాపాలి. సమృద్ధిగా ఒక సంపన్నమైన దేశంగా ఈ దేశాన్ని తయారు చేయాలనేది అంతకుముందున్న స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఆనాటి యోధులందరూ కూడా ఆశించినటువంటి అంశమే. నాకు తెలిసినంత వరకు నేను ఉద్యమంలో పనిచేసిన నాడు నేను నేర్చుకున్నది, అర్థం చేసుకున్నది సమాజాన్ని నాకు తెలిసినంత వరకు విప్లవకారుల లక్ష్యం కూడా ప్రధానంగా ఇవే అంశాలు. ఆర్థిక అసమానతలు రూపుమాపడాలి, రాజకీయ సమానత్వం సాధించాలి, నిరుద్యోగం ఉండద్దు, నిరక్షరాస్యత పోయి అందరూ ఎడ్యుకేట్ కావాలి, తర్వాత ప్రాంతాల వివక్షతను, ప్రాంతీయ వివక్షతలో, కుల వివక్షతలో, మత వివక్షతలో ఇలాంటివి ఏవి కూడా ఉండనేటువంటి ఒక సమాజం ఏర్పడాలనేదే వాళ్ళ లక్ష్యం. కాబట్టి ఇప్పుడు వీటిని అమలు చేస్తున్న వాళ్ళు లేదా వీటి కోసం మాట్లాడుతున్న వాళ్ళు దేశభక్తులు అవుతారా? వీటిని అమలు చేయకుండా
తాత్సారం చేసి కావాలని ఆయా ప్రాంతాల అభివృద్ధిని వెనకపాటుకు గురి చేసి, లేకపోతే ఈ కుల వివక్షని ఇట్లాగే కొనసాగిస్తూ, ఈ మత విద్వేషాలను ఇట్లాగే పెంచి పోషిస్తూ, ఈ జాతుల మధ్య అంతర్గత సమస్యలను ఇట్లాగే పెంచి పోషిస్తూ, నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ, నిరక్షరాస్యతను కూడా పూర్తిగా రూపుమాపకుండా 75 ఏళ్ల తర్వాత కూడా రూపుమాపకుండా కొనసాగిస్తున్న వాళ్ళు దేశభక్తులు అవుతారా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరు ఎవరి పక్షంలో ఆలోచిస్తున్నారు, ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది కీలకం. అక్కడ ఇప్పుడు నక్సలైట్లకు సొంత ఎజెండా ఉందా అనేది ఒకసారి కనుక మనం మాట్లాడు. సరే, వాళ్ళ మార్గం, వాళ్ళు ఎంచుకున్న మార్గం గురించి నేను దాన్ని సమర్థిస్తూ నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ప్రజాస్వామిక పద్ధతిలో, రాజ్యాంగ పద్ధతిలో పనిచేయడానికి నేను నిర్ణయించుకొని ప్రజాక్షేత్రంలో ఉన్నవాడిని కాబట్టి, లక్ష్యం ఏదైతే వాళ్ళు చెప్పినరో, ఆశయం ఏదైతే వాళ్ళు ప్రకటించారో, ఆశయం కానీ వాళ్ళ లక్ష్యం కానీ ఏమున్నది, ఈ దేశం ఒక సంపన్నవంతమైన దేశంగా అన్ని రకాల సమృద్ధితో అభివృద్ధి చెందాలంటే దీనికి ఆటంకంగా ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆటంకంగా ఉన్నటువంటి శక్తులన్నిటిని మనం గద్దెదించాలి. అభివృద్ధి చేసేటువంటి నిజాయితీ చిత్తశుద్ధి కలిగినటువంటి శక్తులను, వ్యక్తులను, సంస్థల్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలనేటువంటి ఆశయం వాళ్ళు కలిగి ఉన్నారు. ఇదే మేము ఇందాక చెప్పినట్టుగా అన్ని అంశాలు, ఈ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి అన్ని అంశాలు రూపుమాపడానికి ఈ దేశంలో నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు అధికారంలో ఉండాలి, సంస్థల అధికారంలో ఉండాలి, పార్టీల అధికారంలో ఉండాలనేది వాళ్ళ ఆకాంక్ష. అయితే దాన్ని మాట్లాడుతున్న వాళ్ళు దేశద్రోహుల, దాని అమలు 75 ఏళ్ల తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా, అమలు చేస్తున్నాం రాజ్యాంగాన్ని అని చెప్పి, అమలు చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని అని చెప్పేసి, ఇప్పుడైతే కొద్దిమంది పెట్టుబడిదారులకే ఈ దేశ సంపదలను అప్పజెప్పుతున్న వాళ్ళు దేశభక్తుల. ఇది ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం. ప్రజలు నిజంగా నిర్ణయించుకునేటువంటి పొజిషన్లో, ముఖ్యంగా ఆలోచించుకునేటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి అనుకుంటారా అశోక్ గారు మీరు? ఎందుకంటే ఒకనాడు నక్సలైట్ ఉద్యమం వేరు, ఒకనాడు మావోయిస్ట్ ఉద్యమం వేరు. ఆ రోజు దళాలకి అన్నం పెట్టినటువంటి పరిస్థితి, ఎంత వేధించినా కూడా, చంపేసినా కూడా అన్నలని అక్కల్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇన్ఫార్మర్లుగా మారి ముఖ్య నేతలు ఎక్కడెక్కడున్నారో చెప్పి రివార్డులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఈ ప్రజలపైన, ఈ ప్రజల పందాపైన రాబోయేటువంటి రోజుల్లో విప్లవోద్యమానికి ఇదే ప్రజలు వెన్నుదన్నుగా ఉంటారనేటువంటి నమ్మకం మీకుందా? అంటే విప్లవోద్యమం కూడా ఆయా కాలాలను బట్టి, స్థలాలను బట్టి, అప్పుడు ఉండేటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు, పరిస్థితులను సరిగ్గా అంచనా వేసుకుంటూ వాళ్ళ ఎత్తుగడలనైనా, వాళ్ళ విధానాలనైనా వాళ్ళు రూపొందించుకోవాలి. అది రూపొందించుకోవడంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు అనివార్యంగా నష్టాలకు గురి అవ్వడం అనేది ఎప్పుడైనా జరుగుతుంది. అయితే ఇవాళ ఈ దేశంలో 1990లో ఈ దేశంలో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఎప్పుడైతే ఈ దేశంలోకి ప్రవేశించినాయో, ఏదైతే బయటి దేశాలు, పెద్ద దేశాలు ఈ దేశంలో మార్కెట్లను మనం పూర్తిగా కబ్జా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ దేశంలో ఎన్ఈపి అంటే న్యూ ఎకనామిక్ అండ్ పాలసీ ఏదైతే వచ్చిందో, అప్పటి నుంచి ఈ దేశంలో ప్రజల మధ్యలో ఐక్యతను రూపుమాపడానికి, లేదా ప్రజల మధ్యలో అంతరాలను అట్లాగే కొనసాగిస్తూ వీళ్ళ మధ్య ఐక్యతను రూపుమాపడానికి కావాల్సినటువంటి వనరులన్నీ ఈ దేశంలో పెరుగుతూనే వచ్చాయి, దాన్ని అమలు చేస్తూనే వచ్చాయి పాలకవర్గాలు. దాని మూలంగా ఏం జరిగింది అని అంటే ప్రైవేటైజేషన్ అని, గ్లోబలైజేషన్ అని, లేకపోతే ఈ లిబరలైజేషన్ అనే విధానాలు ఎప్పుడైతే తీసుకున్నారో, ఈ 3 విధానాల మూలంగా ఏమైందంటే ఈ దేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి పటిష్టమైనటువంటి ప్రజల మధ్య ఉండేటువంటి అనుబంధాలు, బంధాలు, ఐక్యత, ఒకరి పట్ల ఒకరికి ఉండేటువంటి నమ్మకాలు, ఇవన్నీ క్రమంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధానాలుగానే ఈ దేశంలో అవి అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. ఒక మేరకు అవి సక్సెస్ అయినాయి. ఆ విధానాలు ఈ దేశంలో ప్రజల మధ్య ఉన్నటువంటి భావపరమైనటువంటి ఐక్యత, తర్వాత వాళ్ళకు లేదా ఆర్థిక శ్రామిక పరంగా ఉండేటువంటి ఐక్యతను దెబ్బతీయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే ఆ విధానాలు సక్సెస్ అయినాయి. కాబట్టి మీరు అన్నట్టుగా వాస్తవంగానే ఇప్పుడు ప్రజల ఐక్యతకు సంబంధించిన విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, అది విద్యార్థులలో కానీ, కార్మికులలో కానీ, లేకపోతే రైతుల్లో కానీ, ఇంకా విభిన్న రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కానీ, ఇలాంటి వాళ్ళందరిలో కూడా కొంత గతంలో ఉన్నంతటి బలమైనటువంటి ఐక్యత లేదా యూనిటీ అనేటువంటిది తగ్గిందనే మాటను ఖచ్చితంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరమే. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీ గురించి, ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నటువంటి పాలిటిక్స్ గురించి, మీరు చెప్తున్నటువంటి మాటల గురించి కూలంకషంగా నేను తర్వాత మాట్లాడతాను అశోక్ గారు. ఫస్ట్ దానికన్నా ముందు మీ కుటుంబం గురించి, మీ కుటుంబ త్యాగాల గురించి, కొంతమంది చేసినటువంటి ఆరోపణల గురించి చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. సర్వసాధారణంగా ఒక కుటుంబం నుంచి
ఒక విప్లవకారుడో ఒక విప్లవకారురాలో వెళ్ళి ఉద్యమంలోకి అసూలు బాయటమో పోరాటమో ఇప్పటి వరకు చరిత్రను చూసుకున్నాం. కానీ యావత్ మీ కుటుంబం మొత్తం అంతా కూడా విప్లవోద్యమానికే అంకితమైంది. మరణాన్ని ఎక్కడా కూడా మీరు లెక్క చేయలేదు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించారు. అండ్ బై ద సేమ్ వే ఇప్పటికీ థ్రెట్ ఉన్నప్పటికీ కూడా మీరు ప్రజల కోసమే మాట్లాడుతున్నారు. ఒక కుటుంబం అంతా కూడా విప్లవోద్యమానికి అంకితం అవ్వటం వెనుక కృషి ఉంది అని కొందరు అంటున్నారు. లేదు, మావోయిస్ట్ పార్టీ నిధులు ఇచ్చింది అనేటువంటిది ఒక ఆరోపణ. ఏంటి? మావోయిస్ట్ పార్టీ కంటే ముందు మమ్మల్ని కన్న మా అమ్మ ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక బహుజన కులంలో పుట్టినటువంటి మేము, మా నాన్న చిన్నప్పుడే అనారోగ్యానికి గురై ఆయన కాలం చేశారు. ఆ తర్వాత ఒక పెద్ద కుటుంబాన్ని మా అమ్మ మేము బరువు వేసుకొని మోస్తూ వచ్చింది. ఒక 5గురు సంతానం మా అమ్మకు. అట్లాగే మా అమ్మమ్మ తరఫు కుటుంబాన్ని కూడా మా అమ్మే సాకుతూ వచ్చింది. మా అమ్మమ్మని కూడా ఇక్కడే తెచ్చి సాధింది, మా మామని కూడా ఇక్కడే తెచ్చి సాధింది. చివరికి మా చిన్నమ్మ ఒక ఆమెకు పిల్లలు లేకపోతే ఆమెను కూడా తెచ్చి ఇక్కడే పెట్టుకొని సాధింది. ఆ వారసత్వాన్ని మా కుటుంబం ఇవాళ కొనసాగిస్తున్నది. అది అంటే మా అమ్మలో ఏంది అంటే, మన కోసం మనం బ్రతకడం అనేది ఎవరైనా చేస్తారు ఈ ప్రపంచంలో. ఏ జీవి అయినా, భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా తన కోసం తాను బ్రతకడానికి ఆలోచిస్తుంది, లేదా తన కుటుంబం కోసం మార్కే బ్రతకడానికి ఆలోచిస్తుంది. కానీ మన కోసం బ్రతుకుతూనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కూడా ఎంతో కొంత సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. వాళ్ళకి ఏమన్నా అడిగితే అయితే మేమున్నామని భరోసాని ఇచ్చే విధంగా ఉండాలి, మానసికంగా తోడునవుతా అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి అనేది ఆమె తన ఆచరణలో చేసి చూపిస్తూ మమ్మల్ని పెంచింది. మా అమ్మ ఒక ఆదర్శ భావజాలంతో, ఒక సామాజిక స్పృహతో మా అమ్మ మమ్మల్ని ఉగ్గుపాలతో పాటుగా పెంచుతూ వచ్చింది. మొట్టమొదటి కమ్యూనిస్టుగా మేము మా అమ్మను నుంచి మేము నేర్చుకున్నాం. ఆమె కేవలం తన గురించి మాత్రమే ఆలోచించకుండా ఇంకో నలుగురి గురించి కూడా ఆలోచించడం చేసింది. వాళ్ళ కోసం అట్లా నిలబడ్డది, సహాయం చేస్తూ వచ్చింది తనకున్న దాంట్లో. రెండో వైపు మమ్మల్ని అటువైపు నేర్పుతూ వచ్చింది. కాబట్టి మా బీజాలు ఎక్కడ పడ్డాయి అంటే ప్రధానంగా మా అమ్మ ఉగ్గుపాలల్లో పడ్డాయి. మా అమ్మ ఉగ్గుపాలల్లోనే ఒక ఆదర్శ భావజాలం, ఒక సామాజిక స్పృహ, ఒక నలుగురు గురించి ఆరాటపడే తపన ఉంది. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిన వాళ్ళము. సహజంగానే మా అమ్మ నేర్పిన భావజాలంతో మేము ప్రతిదాన్ని ఇది మంచి ఏంటిది, ఇది చెడేంటిది అని ఆలోచించే ధోరణితో పెరుగుతూ వచ్చినాం. ఇది ఎందుకు ఇట్లా ఉన్నది అని ప్రశ్నించుకునేటువంటి స్వభావంతో పెరుగుతూ వచ్చినాం. ఆనాటి మాకు విద్య నేర్పినటువంటి 1970ల కాలంలో 80ల కాలంలో విద్య నేర్పినటువంటి గురువులు కూడా అప్పుడు సామాజిక బాధ్యత కలిగినటువంటి గురువులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు సమాజం గురించి ఆలోచించడం నేర్పారు మాకు. నాకు బాగా గుర్తు, మా పాఠశాలలో పొద్దున్నే ప్రార్థన చేయడం కంటే ముందు, అంటే ప్రెడ్జ్ కంటే ముందు ఒక పాట వచ్చేది. ఆ పాట ఏంటంటే అదేదో సినిమా నుంచి వచ్చింది. అదేంటంటే పాడబోయి భారతీయుడా, పాడి ఆడబోయి భారతీయుడా, స్వాతంత్రం వచ్చేనని సబలే చేసుకొని సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి మనం సంకలు గుద్దుకుంటే సరిపోయేదోయి అనే అర్థంలో ఆ పాట ఉండి అది ఆలోచింపజేస్తూ ఉంటుంది. అవును కదా, స్వాతంత్రం వచ్చింది, అంతా బాగుందని అనుకుందామా. మరి నేను ఇక్కడి నుంచి బయలుదేరి మా ఇంటి దగ్గర ఇక్కడ ఉన్న నేను ఇక్కడి నుంచి బయలుదేరి మా స్కూల్ కాడికి వెళ్ళడానికి కనీసం ఒక 30 ఇండ్లు దాటాలి. ఈ 30 ఇండ్లలో రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు, దళితులు కూడా ఉన్నారు. దళితుల ఇళ్లలోనే మా స్కూల్ ఉన్నది. మా ఆర్థిక పరిస్థితికి, నా పక్కనున్న ఇంటి ఉన్న ఆర్థిక పరిస్థితికి, వాళ్ళ ఆర్థిక పరిస్థితికి తేడాను నేను చూస్తూనే పెరుగుతున్నా. నాతో కలిసి చదువుకునేటువంటి నా స్నేహితుల ఆర్థిక పరిస్థితులు కూడా నేను చూస్తూనే పెరుగుతున్నా. ఇప్పుడంటే ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, ఎవరికి డబ్బున్నంత స్థాయిలో వాళ్ళు చదివించుకుంటున్నారు. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలే ఆధారం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అప్పుడు పేదధనిక తేడా అర్థం కాకుండా ఉండడానికి వాళ్ళు ఒకటే యూనిఫామ్ అమలు చేశారు. అప్పుడు ఒక యూనిఫామ్ అనేది అసలు నా పక్కన కూర్చున్నవాడు పేదోడా, నా పక్కన కూర్చున్నవాడు ధనికుడా అని అర్థం కాని విధంగా ఉండేటువంటి స్థితిని కల్పించింది. అంటే సామాజిక బాధ్యతతో ఆనాడు ప్రభుత్వ పాఠశాలలు కూడా నిర్వహణ జరిగింది. వాళ్ళు మాకు రెండో గురువులు, సమాజం గురించి ఆలోచింపజేసే విధంగా మాకు స్కూళ్ళల్లో చెప్పినటువంటి టీచర్లు రెండో గురువులు. అక్కడి నుంచి మొదలయ్యి మేము మా చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనించడం మొదలుపెట్టినాం. మా చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏంది, మా ఊర్లోనే
అత్యంత వెనుకబడినటువంటి కులాలు లేదా కులపరమైనటువంటి సామాజిక అణచివేతలో ఉన్నటువంటి కులాలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఇప్పుడు మా పక్కన ఉన్నటువంటి ఇళ్ళల్లో కానీ ఇంకొక ఇళ్ళకి కానీ ఎవరైనా వెళ్తే వాళ్ళు దళితులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలన్నా, వాళ్ళకి ఇంత అన్నం పెట్టాలన్నా, వాళ్ళకి ఏమైనా చేయాలన్నా వాళ్ళ కోసం విడిగా ఒక గ్లాస్ పెట్టి అందులో నీళ్ళు పోసి అది పక్కనే వాళ్ళే కడిగి బోర్లు ఇచ్చిపోవాలనేటువంటి సిస్టమ్ ఉండేది. మరి ఆ పిల్లలు, ఆ కుటుంబాల్లోని పిల్లలు కూడా మాతో కలిసి అదే క్లాసులో చదువుకుంటూ ఉన్నారు. అక్కడే తేడా మాకు కనిపిస్తలేదు. ఇక్కడెందుకు ఈ తేడా ఉన్నదనే ప్రశ్న, ఇలాంటి అనేక విషయాలు సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, తర్వాత ఆధిపత్య పరంగా, ఈ ఒక ఊరు ఉందంటే ఆ ఊరిలో ఎవరు ఆధిపత్యం చేస్తున్నారు, ఎవరు ప్రధానంగా సర్పంచ్ అవుతున్నారు, ఎవరు ప్రధానంగా ఇంకొక లీడర్ అవుతున్నారు, ఆ ఊరి పెద్ద మనుషులుగా ఉండి పంచాయతీలు ఎవరు చేస్తున్నారు, ఎవరు అధికారాన్ని శాసిస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయడం మేము చేయగలిగినాం. అప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంతరాలతో కూడిన సమాజం ఉన్నది, అంటరానితనం ఉన్నది, తర్వాత ఆధిపత్య వర్గాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. ఈ ఆధిపత్య వర్గాలే ఈ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి కులాల మధ్య అంతరాలని మెయింటైన్ చేస్తూ వీళ్ళను ఎక్కువ తక్కువ శ్రమ చేయించుకొని ఈ శ్రమను వాళ్ళు దోపిడీ చేసుకుంటున్నారనే విషయాన్ని మేము మా అమ్మ నుంచి, మా గురువుల నుంచి నేర్చుకున్న జ్ఞానంతోనే మేము అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత క్రమంలో 1980 కాలం వచ్చేసరికి విప్లవోద్యమ రాజకీయాలు, విప్లవోద్యమ ప్రభావం మొదలైంది. విద్యార్థులకు ఏమని పిలుపునిచ్చింది రాడికల్ విద్యార్థి సంఘం అంటే, విద్యార్థులారా, మనం కాలేజీలో కూర్చొని చదువుకున్నప్పుడు అంతా బాగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. రాజ్యాంగం అని, ప్రభుత్వపు విధులని, మనుషులకు ఉండే హక్కులని, అంటరానితనం నేరమని, తర్వాత అందరూ సమానమే అని, కులమత భేదాలు వద్దని, ఇవన్నీ చెప్తున్నారు. మనం ఇక్కడ పుస్తకాల్లో చదువుకుంటే చాలా బ్రహ్మాండంగానే మనకు కనిపిస్తున్నది కదా. ఒక్కసారి విద్యార్థులారా, మీరు వేసవికాల సెలవులలో గ్రామాలకు తరలండి, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులను మీరు ప్రత్యక్షంగా చూసి అధ్యయనం చేయండి అని ఆనాడు రాడికల్ విద్యార్థి సంఘం, ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ విద్యార్థి సంఘంగా పనిచేస్తున్నటువంటి సంఘం అప్పటి విద్యార్థులకు పిలుపునిచ్చింది. ఆ విద్యార్థులుగా, ఆ సమయంలో విద్యార్థులుగా గాజర్ల సారయ్య, గాజర్ల రవి కూడా విద్యార్థులుగా ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం డెఫినెట్గా వాళ్ళ మీద పడింది. అంతకు ముందు నుంచెల్లే మాకున్న ప్రశ్నలకు వాళ్ళు చెప్తున్న విషయాలు సింక్ అయినాయి కాబట్టి డెఫినెట్గా గ్రామాల్లోకి వెళ్ళి పరిస్థితి, మేమైతే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే కానీ మేము అప్పటికే అవన్నీ గమనిస్తున్న వాళ్ళం. కానీ ఇంకా చాలామంది తెలియని విద్యార్థులు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు లేదా ఉద్యోగస్తుల పిల్లలకు, ఇంకొకరికి తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మేము మా గ్రామానికి విద్యార్థులు వస్తే, రాడికల్ విద్యార్థులు వస్తే మా ఇక్కడ ఊరి సావడిలో వాళ్ళు సమావేశం పెడితే మేము పాటలు పాడుకుంటే వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ వెంట వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే ప్రతి విషయము శ్రమదోపుడి గురించి కానీ, వెట్టి చేయడం గురించి కానీ, కులపరమైనటువంటి అణచివేత గురించి కానీ, అంటరానితనంతో వాళ్ళని దూరం పెట్టడం కానీ, ఆర్థికంగా అసమానతలు ఉండేటువంటి అంశాలు కానీ వాళ్ళు చెప్తున్నాయని నిజంగా మా జీవితంలో జరుగుతున్న అంశాలు చాలా అద్భుతంగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా మనం చదువుకున్న దానికి, నిజ జీవితంలో చూస్తున్న దానికి చాలా అంతరం ఉందనేటువంటి అంశాలు అర్థమైనాయి కాబట్టి ఆటోమేటిక్గా మేము ఆ భావజాలంతోనే పెరుగుతున్న వాళ్ళం కాబట్టి ఆ రాజకీయాలకు మేము ఆకర్షితులం కావడం, ఆ రాజకీయాలని మేము పూర్తిగా స్వీకరించడము, ఆ రాజకీయాల ద్వారా మాత్రమే, ప్రశ్నించడం ద్వారా మాత్రమే ఈ సమాజంలో మార్పులు తీసుకురాగలుగుతాం, పోరాటం ద్వారా మాత్రమే ఈ సమాజంలో మార్పులు తీసుకురాగలుగుతాం. ప్రభుత్వం ఏర్పడ్డా, రాజ్యాంగం ఏర్పడ్డా కింద గ్రౌండ్ లెవెల్లో ఈ మార్పులు ఏమీ జరగలేదు అనేటువంటి అంశాన్ని ఆ రోజు గుర్తించినాం కాబట్టి మేము ఆ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. మీ పెద్దన్నయ్య గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, మీ చిన్నన్నయ్య గాజర్ల రవి అలియాస్ ఉదయ్, మీరు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు. ఏదో ఒక ఆశయం కోసం, ఒక బలమైన ప్రతీకారం తీర్చుకునేందుకు ఉద్యమంలోకి ప్రజల కోసం వెళ్ళారని చెప్పి అనుకోవాలా, లేకపోతే విప్లవోద్యమాన్ని కూడా కబ్జా చేసి దండుకోవటానికే కుటుంబం అంతా వెళ్ళారని చెప్పి అనేటువంటి ఆరోపణకి ఎలా బదిలిస్తారు మీరు? అంటే ఇప్పుడు దగ్గర 35 ఏళ్ళు గడిచినాయి. అంటే మా విప్లవ రాజకీయాల ప్రస్థానము ప్రధానంగా 1980 నుంచి ప్రారంభమైంది, 80వ దశకం నుంచి ప్రారంభమైంది. దాంతో కలిపి లెక్కేస్తే దాదాపు ఒక 4 దశాబ్దాలు, 4 దశాబ్దాల విప్లవోద్యమ మా ప్రయాణము ఒక తెరిచిన పుస్తకం. ఎందుకు నేను అంటున్నానంటే, మేము ఏమి సంపాదించుకొని ఇప్పుడు మిగిలినాం, ఏమి కోల్పోయి మిగిలినాం అనేది ఒక తెరిచిన పుస్తకంగా ఉన్నది. మేము మా యవ్వనాన్ని కోల్పోయినాం, మేము మా కుటుంబాలని కోల్పోయినాం, మేము మా నిద్రను కోల్పోయినాం, ఆకలిని కోల్పోయినాం, మేము అన్ని రకాల ఎండకెండినాం, వానకు నానినాం, లేదా చలికి వణికినాం. ఈ చేసిన మొత్తం కాలంలో
మా జీవితాన్ని నేను మొదట్లో చెప్పినట్టుగా మా జీవితాన్ని కొవ్వొత్తిలాగా కరిగించుకొని వెలుగునివ్వడానికి ప్రయత్నం చేసినాం. ఆరిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆరిపోయినా సంతోషంగా మేము దాన్ని స్వీకరిస్తున్నాం. ఎందుకంటే సమాజం కోసం ఒక వెలుగు దివ్యగా మారినందుకు ఆత్మసంతృప్తితో మేమున్నాం. అంతకు మించి మేము సంపాదించుకున్నటువంటి ఏమన్నా ఉన్నాయా అంటే, సంపాదించుకున్న వ్యక్తులకే అయితే ఇన్ని నిర్బంధాలు, ఇంత తీవ్రమైనటువంటి ఆటంకాలు కల్పించిన సమయంలో కూడా వేలాది మంది ఇవాళ గణేష్ అంతిమయాత్రకు వచ్చారు. అంటే జనరల్గా ఈరోజు నడుస్తున్నటువంటి రాజకీయాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఒక చిన్న సమీకరణ ఒక 100 మందినో 200 మందినో 500 మందినో సమీకరించాలంటే కూడా ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసు. ఎంత తాగించాల్సి వస్తుంది, ఎంత తినించాల్సి వస్తుంది. అంటే వాడికి ఆ పార్టీ కాకపోయినా, ఆ పార్టీ మీద అభిమానం లేకపోయినా కూలి ఇచ్చి, నీకు కూలి ఇస్తున్నాను రూపాయి, నీకు ఏ పార్టీ అయితే మాకెందుకు, నువ్వు 500 ఇస్తా 300 ఇస్తా రా, ఆడ కాసేపు నిలబడి కనబడి రా, మా షోలో కనబడితే సరిపోతుంది అనేంతగా ఇవాళ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కానీ ప్రభావాలు కానీ జరిగినాయి. అలాంటి స్థితిలో ఒకవైపు చంపింది ప్రభుత్వం, చంపుతున్నది పోలీసులు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. మరి అయినప్పటికీ ఎక్కడ పోలీసులు ఆపుతారో, ఏం చేస్తారో, గతంలో ఉన్న అనుభవం అంతా కూడా శవాలు వస్తే కూడా శవాల కాడికి ఎవరిని రానివ్వకుండా చేసినటువంటి నిర్బంధాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా వీటన్నింటిని దాటుకొని అన్ని వేల మంది ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటిది అంటే, గాజర్ల రవి, గాజర్ల సారయ్య, గాజర్ల అశోక్ లాంటి వాళ్ళు లక్షలు ఇస్తామంటే వచ్చిండ్రా? వీళ్ళకున్న కోట్ల ఆస్తులను చూసి వచ్చిండ్రా? వీళ్ళు మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసి వీళ్ళు సంపాదించుకున్న కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, ఏదో ఒక రోజు ఇవి మనకు మెల్లమెల్లగా దక్కపోతాయా, పెట్టకపోతారా అనేటువంటి ఆస్తులను వచ్చిండ్రా? లేకపోతే మేమైనా కూలీచి తీసుకొచ్చిన మా వాళ్ళని ఏమిస్తే వాళ్ళు వచ్చిండ్రు? మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరో మేము పుట్టిన ఊరు వాళ్ళు, మా చుట్టూతో ఉన్న 4 ఊళ్ళ వాళ్ళు కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా జిల్లాల నుంచి వచ్చిండ్రు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిండ్రు, నాకు కలిసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళా ఒరిస్సా నుంచి వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు అంటే, ఇక్కడికి వచ్చిన 30,000 మంది అంటున్నారు, 20,000 మంది అంటున్నారు, 10,000 మంది ఒక అంచనాలు వేస్తున్నారు. వీళ్ళందరికీ ఏ డబ్బును మరి మేము చూపిస్తే రాగలిగారు అనేది తెలిసిన పుస్తకంగా ఉన్నది. మేము ఏమి ఇచ్చినాము, మా జీవితం ఏం చేసుకున్నాము వాళ్ళ కోసము అనేది వాళ్ళకు తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు, చాలా క్లియర్ కట్గా వాళ్ళు కరిగిపోయినారు, కొవ్వొత్తుల్లాగా వాళ్ళ జీవితాన్ని కరిగించుకొని మనకు వెలుగును పంచారు. కాబట్టి కరిగిపోతున్న చివరి నిమిషంలో అయినా మన కన్నీళ్లతో అశ్రుని వాళ్ళు అర్పిద్దాం, వాళ్ళకు మన కోసం వెలుగునిచ్చిన వాళ్ళకు మనం అశ్రుని వాళ్ళు అర్పిద్దాం అనేటువంటి ఒక సహృదయంతో, ఒక ఆత్మీయ బలంతో వందలు వేలుగా ప్రజలు కదిలొచ్చారు. అది చాలు మా జీవితం ఏందో చెప్పడానికి. ఇక మరి విమర్శిస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ దృష్టికోణం ఏదైతే, వాళ్ళ కళ్ళు ఎలాంటి పచ్చటివైతే అలాంటి కలరే కనిపిస్తుంది అనే వాళ్ళకు మనం ఏం చెప్పలేము. మీ త్యాగాలు చాలా ఉన్నతమైనవి. మీ కుటుంబం చేసినటువంటి త్యాగాల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఒకవేళ నిజంగా రాజ్య పరిభాషలో చెప్పుకోవాలని అనుకుంటే, గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, ఈ ముగ్గురి పేర్లు చెప్తే పోలీస్ అధికారుల్లోనే, గ్రేహౌండ్స్ బలగాల విషయంలోనే ఒక వెన్నులో వణుకు లాంటిది. ఎందుకంటే టెక్ వ్యూహాల్లో దిట్ట, సైద్ధాంతిక విశ్లేషణలో దిట్ట, రాజకీయ తరగతులు ఇవ్వటంలో మీరు దిట్ట, వ్యూహాల్లో కూడా దిట్ట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఎంతో ఉంది. ఉద్యమంలో 20 ఏళ్ళు పనిచేశారు అశోక్ అన్న పేరు. మీ చేయిని కోల్పోయారు. మీ అన్నయ్య టెక్ చీఫ్గా పనిచేశారు. ఆయన డెడ్ బాడీని మీరు చూసుకోలేకపోయారు. నిన్నగాక మొన్న గణేష్ అన్న మృతదేహం వచ్చింది. ఏ స్థితిలో వచ్చిందో చెప్పుకోవాలంటే కూడా నాకే మాటలు రావట్లేదు. ఏం సాధించారు మీరు? ఇంకా ప్రజలపైన ప్రేమ అవసరమా? ఇంకా ప్రజలపైన ప్రేమ ఎందుకు? డెఫినెట్గా మేము ఏదైతే లక్ష్యం పెట్టుకొని మా కుటుంబాలని వదిలేసి, మా గ్రామాలని వదిలేసి మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినామో మాకు చాలా సంతృప్తిగా ఉంది. పోతే మా వ్యక్తిగత జీవితం పోయింది వాస్తవమే, పోతే మా ప్రాణాలు పోయినాయి వాస్తవమే. కానీ మాకు సంతృప్తినిచ్చిన విషయం ఏంటంటే, దాదాపుగా ఈ 4 దశాబ్దాల కాలంలో మేము ఏ ప్రజల హక్కుల కోసమైతే పోరాడినామో వాటిలో డెఫినెట్గా పుస్తకంగా, రాజ్యాంగం ఒక పుస్తకంగా మిగిలిపోకుండా రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులు ప్రజల దాకా చేరేటువంటి పోరాటానికి మేము ఊపిరినిచ్చినందుకు మాకు చాలా ఆత్మ గౌరవంతో మేము ఫీల్ అవుతున్నాం. మీరు ఎవరి కోసం అయితే అడవి బాట పట్టారో, మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో,
మీరు ఎవరి కోసం అయితే విప్లవోద్యమంలో సర్వాన్ని పోగొట్టుకున్నారో, చివరికి శవాల్ని కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఆ ప్రజలు ఇప్పుడు నాకు తెలిసి ఇంకా మీతో లేరు. మీ గురించి ఆలోచించట్లేదు, మీ త్యాగాల గురించి మాట్లాడుకోవటం లేదు. పైగా మావోయిస్టు సిద్ధాంతము విప్లవోద్యమం కాలం చెల్లింది అంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం సంపాదించుకున్నారు? ఈ విమర్శలు ఈ ప్రజల కోసమా మీరు మాట్లాడుతోంది? ఈ ప్రజల కోసమా మీరు ఇంత త్యాగాలు చేసింది? అంటే ప్రజలనేటువంటి దాన్ని అంటే మావోయిస్ట్ పరిభాషలో చెప్పాలన్నా, లేదా బయట మనం ఇప్పుడు కొనసాగుతున్న సమాజంలో చెప్పాలన్నా, చైతన్యాన్ని కొలమానంగా తీసుకునేటప్పుడు ఏ కొలమానాలు, ఏ చైతన్యం, ఎవరి చైతన్యాన్ని కొలమానంగా తీసుకుందాం. ఒక అభిప్రాయాన్ని తీసుకునేటప్పుడు ఆ అభిప్రాయం చెప్తున్నటువంటి వాళ్ళు ఏ చైతన్యం కలిగిన వాళ్ళు అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజల చైతన్యంలో 3 రకాల చైతన్యం కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే చైతన్యంలో అందరికంటే ఒక అడుగు ముందేసిన వాళ్ళు ఉంటారు, మధ్యస్థంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఇదంతటితో మనకు పని లేదు, మనం బతుకుదాం అనుకుని ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు. అయితే మీరు చెప్పినటువంటి అభిప్రాయము, లేదా మీరు చూసి గమనిస్తున్నటువంటి అభిప్రాయము, ఈ 3 వర్గాల చైతన్యం కలిగినటువంటి ప్రజల్లో ఏ వర్గ ప్రజల చైతన్యంతో మాట్లాడుతున్న వాళ్ళు అనేది ఒకటి చూడాలి. రెండవది, మాట్లాడుతున్న వాళ్ళు నిజంగానే ప్రజల్లో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఇబ్బందులకు గురవుతూ హక్కులు కూడా లభించకుండా ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారా, కాస్తో కూస్తో ఆర్థిక పరిస్థితులు మెరుగైన వాళ్ళు మాట్లాడుతున్నారా, లేదా ప్రభుత్వాల్లో ఇంకా ఎవరో చెప్తున్నటువంటి మాటల భ్రమల్లో మీరే చెప్పారు, ఏది నక్సలైట్లే దేశభక్తులు అంటే నిజమే కావచ్చు అని నమ్మి ఆ దారిలో నడిచినటువంటి కొట్టుకుపోతున్నటువంటి, అంటే వరదలో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోయే చైతన్యం ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా దృష్టిలో మేము ఇప్పటికీ కూడా గమనిస్తున్నది, నేను విప్లవోద్యమాన్ని వీడి తిరిగి ఇవాళ నేను మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల కోసమే జీవితం చివరిదాకా అంకితం చేయాలనేటువంటి వాణిగా ఫీల్ అవుతున్న వ్యక్తిగా నేను ఆలోచిస్తున్న దాని ప్రకారము ఈ దేశంలో ఇప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య, నిరక్షరాస్యత సమస్య, వెనుకబాటుతనము, పేదరికము, దరిద్రము, అట్లాగే అసమానతలు ఇవన్నీ చాలా కళ్ళగట్టినట్టుగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా ఇప్పుడు చెప్పాలనంటే ఏ రాజ్యాంగము మనకు పూర్తిగా మనకు కావాల్సినంత అభివృద్ధిని అందిస్తలేదని విప్లవకారులు భావించారో, ఏ ప్రజాస్వామ్యం మనకు సరిపోదని భావించి ఇంకొక నూతన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు పోరాటానికి పోయినరో, అదొక కొత్త ఎజెండా, అదొక కొత్త స్వప్నం. ఈ ప్రజాస్వామ్యం కూడా పనికిరాదు, ఇంకా దీనికంటే బెటర్గా కావాలని పోయినరో, అది నెరవేర్తలేదనే విషయం పక్కన పెడితే కాసేపు అది కోరుకున్న వాళ్ళు కానీ మనం ఇక్కడున్నటువంటి ప్రజలు కోరుకుంటున్నది ఏంటిది? కనీసం ఈ ప్రజాస్వామ్యమైనా, ఈ రాజ్యాంగమైనా, ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులైనా సంపూర్ణంగా మనకు అమలైతే ఎంతో కొంత మన పరిస్థితులు మెరుగుపడతాయని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. లేదా అట్లా అని చెప్పుతున్న వాళ్ళని నమ్మి వాళ్ళ ఓట్లు వేస్తున్నారు, లేదా వాళ్ళ అధికారంలో కూర్చోబెడుతున్నారు. కానీ ఇవ్వాలన్న పరిస్థితి ఏంటి అంటే, ఆ నూతన ఎజెండా, నూతన స్వప్నం గురించి పక్కన పెట్టేస్తే ఉన్న ప్రజాస్వామ్యం, ఉన్న రాజ్యాంగం ఈ దేశంలో నీతిగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో అమలయ్యే పరిస్థితులు ఉన్నాయా లేవా అన్నది ప్రధానమైన సమస్య. అవే అమలు కాని పరిస్థితులు ఒకవేళ దాపురిస్తే ఇంకా ప్రజలకు ఏం కావాలి? ప్రభుత్వాలు ఏం చెప్తాయి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే సహజంగా చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి, అంటే నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అనుకున్న అనే అంశం మీరు ఏదో మాట్లాడుతా అన్నారు. మాట్లాడదాం, డెఫినెట్గా మాట్లాడదాం. కానీ నాకు చాలా స్పష్టంగా నాకు ఒక లక్ష్యం ఉంది. ఏది? ఇప్పటికీ ఈ దేశంలో ఇంకా ఇన్ని పోరాటాల తర్వాత, ఇన్ని ఉద్యమాల తర్వాత, ఎన్నో కొన్ని పరిస్థితులు మెరుగైనప్పటికీ ఒక దివిటీ పట్టుకొని రాజ్యాంగంలోని హక్కులను వెతుక్కోవడం కోసం కొంతమంది కరిగిపోతూ చేసిన పోరాటం మూలంగా ఆ దివిటీ వెలుగులో కనబడ్డటువంటి రాజ్యాంగ హక్కులు కొన్ని ప్రజలు ధైర్యంగా కొట్లాడి అమలు చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడైతే తిరోగమన రాజకీయాలు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. తిరోగమన రాజకీయాలు అంటే ఏంటిది? మేము ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఈ దేశంలో స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నటువంటి సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషను, దర్యాప్తు సంస్థలు ఏవైతే రాజ్యాంగంలో చెప్పబడిందో ఈ దర్యాప్తు, ఇవన్నీ స్వతంత్ర సంస్థలు. అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి, ప్రభుత్వాన్ని నిలదీస్తాయి, అవసరమైతే ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటాయని చెప్పబడినటువంటి స్వతంత్ర సంస్థలుగా ఉన్నాయి కూడా ఈ దేశంలో ఇప్పుడు స్వతంత్ర సంస్థలుగా లేని పరిస్థితి ఈ దేశంలో దాపురించింది. అమరత్వం రమణీయమైనది, అది కాలాన్ని కౌగులించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తుంది అని చెప్పి రాస్తాడు శివసాగర్. ఆ శివసాగర్ చెప్పినట్లుగానే మీ కుటుంబం అంతా కూడా త్యాగాల పునాదుల్లో ఉంది.
సాయుధ పోరుకు కాస్త విరామం ఇచ్చి ప్రజాస్వామ్యంలో ప్రజలకు విముక్తి దొరుకుతుందని చెప్పి ఇప్పుడు మీరు ప్రజలతో ఉన్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజా రాజకీయాల్లో భాగమై ఉన్నారు. రాజకీయాల్లో ఏది సాధ్యం కాకుండా లేదు, అసాధ్యం కాకుండా లేదు. పదవి రాకపోయినా కూడా ప్రజల కోసం కొట్లాడతారంటున్నారు. భవిష్యత్తు చాలా ఉంది. మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ ఆత్మవిమర్శ చేసుకునేటువంటి ప్రయత్నం వస్తే ఖచ్చితంగా చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అశోక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.